నెక్స్ట్ వన్ sin of x plus 28 degrees is equal to cos of 3x minus 78 degrees ఇచ్చారు. then x is equal to సో అంటే sin is equal to cos ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా రెండు రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. sin of x plus 28 is equal to ఇది cos theta కాబట్టి దీన్ని మనం sin 90 minus theta గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదంటే sin 90 plus theta గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో sin 90 మైనస్ theta ఈ మొత్తం theta అనుకుంటే sin 90 మైనస్ theta cos theta వస్తుంది. అలానే sin 90 ప్లస్ theta కూడా cos theta వస్తుంది. sin 90 ప్లస్ 3x మైనస్ 78. సో ఈ విధంగా cos thetaని రెండు రకాలుగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ సైన్లే కాబట్టి ఒకసారి ఈ రెండు, ఇంకొకసారి ఫస్ట్ లాస్ట్ రెండు ఈక్వల్ చేసుకున్నట్లయితే sin క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో కేస్ 1లో ఎక్స్ ప్లస్ 28 అనేది ఇక్కడ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 90 ప్లస్ 78 అనేది 168 మైనస్ 3x. ఇది కేస్ 1. కేస్ 2లో వచ్చేసి ఎక్స్ ప్లస్ 28 అనేది 90 ప్లస్ 3x మైనస్ 78. ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 78 అంటే 12 వస్తుంది ప్లస్ 3x. ఓకే, సో ఈ రెండు సందర్భాలు ఎంత వస్తుందో చూద్దాం మనం. 3x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే 4x, 168 28 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 140 వస్తుంది. సో 435. ఓకే, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ వచ్చేసి 3x అనేది లెఫ్ట్ సైడ్ వస్తే x మైనస్ 3x మైనస్ 2x, 28 రైట్ సైడ్ వెళ్తే 12 మైనస్ 28 అంటే మైనస్ 16. అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీస్. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ వస్తే 35 అనే ఆప్షన్ ఉంది, ఆప్షన్ 3. సో ఈ సొల్యూషన్ ఐడియా లేకపోతే ఒక్కొక్క ఆప్షన్ని మనం ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసి LHS RHS ఈక్వల్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రొసీజర్.